వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. జీఈ మెయిన్స్ పరీక్షలు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చిన యాజమాన్యం అంటూ తల్లిదండ్రుల ఆందోళన. నిన్న ఎగ్జామ్ వెళ్లిన తర్వాత ఫేక్ హాల్ టికెట్లు అంటూ తమని అనుమతించలేదని విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న వైనం. 2 సంవత్సరాలు భవిష్యత్ నాశనం అయిందని విద్యార్థుల ఆవేదన. ఆక్స్ఫర్డ్ కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులు నీట్ ఎగ్జామ్కి 40 మంది పిల్లలు హాజరయ్యారని, జేఈఈ మెయిన్స్ సుమారు 15 మంది హాజరై నష్టపోయామని తెలిపారు పేరెంట్స్. వీరందరికీ గుంటూరులోని ఇందిరా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్లో ఇచ్చామని ఆవేదన. యాజమాన్యం తప్పుడు హాల్ టికెట్లకు సృష్టించి ఒకే ఆధార్ నెంబర్లో అందరికీ హాల్ టికెట్లు ఇచ్చిందని ఆరోపణ. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిందని తల్లిదండ్రుల ఆవేదన. కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న పేరెంట్స్. నీటికి సంబంధించి 8వ తారీఖుని 11వ తారీఖు బోర్డు ఎక్స్టెండ్ చేసింది. ఎక్స్టెండ్ చేసిన టైం కూడా వీళ్ళు రెస్పాండ్ వివరంగా అనుకున్నామంటే నీటికి సంబంధించి మాత్రం ఇది జరిగింది. మాట్లాడదాం, టైం లేకపోతే బోర్డు కంప్లీట్ చేసి ఎవరైనా పట్టుకున్నా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు చూస్తే ఈ పిల్లలకి నేను మెయిన్స్ మీద వాళ్ళకి సెషన్ 1కి సంబంధించిన పేపర్ని సెషన్ 2కి ఎడిట్ చేసి పేర్లు మార్చి ఒక నెంబర్, ఒక స్కానర్ నెంబర్ని ముగ్గురికి మార్చి వీళ్ళకి ఇచ్చారు ఫేక్. ఇప్పుడు డబ్బులు తీసుకొని పారిపోయాడు మూర్తి అనే వ్యక్తి. ఒప్పుకుంటాం తల్లి, డబ్బులు కాసుకొని అతను పారిపోయాడు. మరి వీళ్ళకి ఎడిట్ జరుగుతున్నప్పుడు యాజమాన్యం ఏం చేస్తుంది? సెషన్ 1కి సంబంధించిన పేపర్ సెషన్ 2లో వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మన భవిష్యత్తు ఆగిపోయింది. ఎందుకంటే డబ్బులు ఇంకోటి కాదు. మా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రూపాయలు ఫోన్ చేసుకుని పిల్లల భవిష్యత్తులో చేసిన వాళ్ళు ఉన్నారు. 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు అంటే పట్టుకుంటున్నారు. ఇక్కడ మేమేమనుకుంటాం, ఇప్పుడు మా పిల్లలకి అయిపోయిన దానికి మీరు న్యాయం అంటే ఏం చేస్తారు? ఒకళ్ళు చొక్కలా మాట్లాడతారు పోలీసు. అసలు మీరు కాలేజీ సంబంధించి డీజే వెళ్తున్నారు, వాళ్ళకి ఎవరు నమ్మో మా పిల్లలు భవిష్యత్తు. ఫోన్ చేశాను కదండి మీకు, నేను ఫోన్ చేశాను కదా మీకు, ఈ లేదని చెప్తారండి. మొన్న కాదు, సిటీ అలాట్మెంట్ చేసిన కదా మీకు ఫోన్ చేశారు. చెప్పే సమాచారం కరెక్ట్గా చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదువుకున్నాము. ఎడ్యుకేషన్ మాత్రం బాగుంది కాబట్టి ఇక్కడ కంటిన్యూ అయిపోయాము. ఫస్ట్ జనవరిలో ఎగ్జామ్ రాసాము, అది బాగానే అప్లై చేశారు కాబట్టి నమ్ముతూ సెకండ్ కూడా ఆయనకి మనీ ఇచ్చేసాము. మనీ ఇచ్చేసి ఆయన అడుగుతుంటే పంపిస్తున్నాను అప్లికేషన్, మీకు పంపిస్తాను ఎగ్జామ్లో అన్నారు. మేము అయిపోయి ఎగ్జామ్స్ హడావుడిలో పడి ఇంకా అడగలేదు. మళ్ళీ తర్వాత మేము ఎప్పుడైతే 19 ఇంటికి వచ్చాము, 19 నుంచి కాల్ చేసినాం, ఎక్స్క్యూజ్ మీ సార్ మాకు పెట్టండి సార్ అంటే ఫోన్ పెట్టినా నీకు పెట్టేస్తున్నా చూడు 5 మినిట్స్ నాన్న 5 మినిట్స్ నాన్న నేను పెట్టలేదు. సరే ఫీజ్ తీసుకున్నారా? ఫీజ్ అయిపోయింది. ఫీజ్ మాత్రం నీళ్ళు మొత్తం కట్టేశాము. కట్టేశాక 2 సార్లు ఎంసెట్ ఫీజు కట్టాము, మెయిన్స్ ఫీజు కట్టాము, అయినా ఏం ఉపయోగం లేదు. సరే ఆయన ఫోన్ ఎత్తట్లేదు. కాలేజ్ సార్ ఫోన్ చేసి చెప్పడం వల్ల నాకు ఒక్కదాన్ని పెట్టించాడు, మిగతా వాళ్ళందరికీ లాస్ట్ డే, నాకు కూడా లాస్ట్ డే పెట్టించాడు. నాకు వెతకడానికి టైం లేదు. అక్కడ ఏదో ఫేకా నిజమా అని చూడడానికి నాకు టైం లేదు. అక్కడికి వెళ్ళాం మేము. ఇంకా కాలేజ్కి వెళ్ళాక వాళ్ళు చూసి మా 3 రోల్ నెంబర్స్ ఒకటి మీకు రాయడం కష్టమమ్మ, మీ 2 ఒకటి మీరు కూడా రాయడం కష్టమమ్మ అన్నారు. ఒకవేళ వేరే రోల్ నెంబర్స్ అయితే డౌన్ రాపించేవాళ్ళు. మాకు ఆ ఛాన్స్ కూడా రిజల్ట్ రాదని గ్యారెంటీ లేదు. మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాం. సరే ఫేకో ఏదో మాకు తెలియదు కాబట్టి మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాం. ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే లోపలికి ఎలా చేశారు వాళ్ళు, మాకు సీట్ అలాట్ చేయాలి కదా. మేము రాయాలంటే వాళ్ళు మాకు సీట్ కంప్యూటర్లో మా పేరు, మా అప్లికేషన్ నెంబర్ కొట్టి నో డీటెయిల్స్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది. అందరికీ అలాగే వచ్చింది. మరి ఆయన అప్లై చేసిన ఈ కాలేజ్ నుంచి రాసిన వాళ్ళందరికీ మాకు అందరికీ అలాగే వచ్చింది. ఎంతమంది ఉన్నారమ్మా? 15 మంది వరకు మాకు తెలిసి 15 మంది ఉన్నారు. అంటే మేము ఎన్ని సంవత్సరాల పాటు మీకు లాస్ అయింది ఈ విషయంలో? 2 ఇయర్స్ చదువుకున్నాం మేము. 2 ఇయర్స్ చదువు వేస్ట్ కదా. ఇప్పుడు మాకు 2 ఇయర్స్ చదువుకున్నాము మెయిన్స్ కోసం జాయిన్ అయ్యాము. ఇప్పుడు మాకు వేస్ట్ కదా, రాయలేదు కదా. చిన్న హోప్తో పర్సెంటేజ్ వస్తే కాలేజ్లో ఫీజు తగ్గిద్దని హోప్తో ఉన్నాము. ఇప్పుడు హోప్ కూడా పోయింది కదా. మాకు ఇప్పుడు అప్లై చేశాను ఎంసెట్ కూడా, మాకు డేట్ ఇవాళ వచ్చింది. కానీ వాళ్ళు చెప్తున్నారు ఎంసెట్ రాయండి అని చెప్పేసి. మా ఇంటి పక్కన కాలేజ్లో 10 ఇయర్స్లో ఎంసెట్ అయింది. ఎంసెట్ కోసం మేము ఇక్కడ 1 lakh ఫీజు ఫస్ట్ ఇయర్లో, 1.5 lakhs ఫీజు సెకండ్ ఇయర్లో. ఇంత ఫీజు కట్టి మేము అడ్వాన్స్ కోసం, ఐఐటి కోసం, జేఈ కోసం చదువుతూ రాస్తుంటే ఇప్పుడేమో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఫేక్, మీకు ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ లేదు, యూ కెన్ గో అని చెప్పేసి మమ్మల్ని 3 hours మేము రూమ్లో కూర్చొని తర్వాత మేము వచ్చేసాము. అంటే ఏ కాలేజీలో చదివారు? ఎన్ని సంవత్సరాల పాటు? మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2025లో నుంచి ఇంటర్ ఫస్ట్
ఇయర్ సెకండ్ ఇయర్ గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజ్లో మేము చదువుతున్నాం. గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజ్లో మేము చదువుతున్నాం, చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్లో. అండ్ మేము చదువుతున్నాము, ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉంది. కాకపోతే నిన్న ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు ఫేక్, ఇక్కడ మీకు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది, మీకు ఆడడానికి కుదరదు అని చెప్పేసి మాకు చెప్తారు. మీరు నెక్స్ట్ కాలేజ్ యాజమాన్యం ఏమంటారు? ఎంసెట్ ఉంది కదా, ఎంసెట్లో చూసుకున్నారు, ఎంసెట్లో మంచి ర్యాంక్ తెప్పిస్తాం అది అని చెప్తున్నారు. ఎంసెట్లో మంచి ర్యాంక్ తెప్పిస్తారు, ఓకే. ఎంసెట్ కోసం అయితే మేము ఎక్కడి వరకు ఎందుకు వస్తాం, ఎంసెట్ అయిపోయింది 20,000తో 10,000తో. కానీ మేము ఇక్కడ వచ్చి 1 lakh ఫీజు ఫస్ట్ ఇయర్లో కట్టి 3 లక్షలు, మళ్ళీ అది ఓన్లీ కాలేజ్ ఫీజు. బుక్స్ ఫీజు వేరు, మళ్ళీ పీవై చూసుకొని మీరు బయటికి వెళ్ళి అంటారు, మళ్ళీ బుక్స్ వేరు, నోట్ బుక్స్ వేరు, ఆ బుక్స్ వేరు, యూనిఫామ్స్ ఫీజు మొత్తం వేరు. ఇన్ని ఫీజులు కట్టి మేము చదివితే ఇప్పుడు మాకు నో రెస్పాన్స్. ఎట్లాంటి కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? రోడ్ మీద మేము నిన్న మాకు ఎగ్జామ్ సెంటర్ నుంచి మేము బయటికి రాగానే మా పేరెంట్స్ కాల్ చేశారు. వెంటనే కాల్ చేస్తే వస్తున్నాను నేను అని చెప్పేసి ఒకసారి చెప్పారు, కానీ అక్కడికి కాదు. సో ఇంకా నైట్ అయింది కదా, ఇంకా కాలేజ్ టైం అయిపోయింది, ఇంకెవరు ఉన్నారని చెప్పేసి మేము ఈరోజు మార్నింగ్ 9 o'clock కల్లా మాకు తెలిసి ఎఫెక్ట్ అయిన పేరెంట్స్ అందరం వచ్చాం. పేరెంట్స్ స్టూడెంట్స్ అందరం వస్తే ఇక్కడ మార్నింగ్ ఏమో మాతో మాట్లాడారు, కాకపోతే ఎంసెట్ ఉంది కదా చూసుకోండి అని చెప్పేసి మాకు చెప్తున్నారు. కానీ తర్వాత ఇంకేం రెస్పాన్స్ లేదు, వాళ్ళకి వెళ్ళిపోయారు మధ్యాహ్నం. తర్వాత మేము కాల్ చేస్తుంటే 1 hourలో వస్తారు, 2 hoursలో వస్తారు, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఢిల్లీ వరకు వెళ్ళారు, ఎక్కడి వరకు వెళ్ళినా కానీ ఎగ్జామ్ అయిపోయింది కదా. 15 members కోసం 16 lakhs మంది రాసే ఎగ్జామ్ రీకనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మా లైఫ్ ఏంటి గ్యారెంటీ? మేము ఏంటి ఎగ్జామ్ జూనియర్ కాలేజ్లో చదివాము, గుంటూరు చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్. మాకు ఫేక్ అడ్మిట్ కార్డ్స్ ఇచ్చారు, మేము సెంటర్కి వెళ్ళి అడ్మిట్ వాళ్ళు మమ్మల్ని అలో చేయలేదు. ఆయన మాకు ఎడిట్ చేసి సెషన్ అన్నీ ఎడిట్ చేసి పెట్టారు మాకు. ఇప్పుడు మేము కాలేజ్ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయట్లేదు. మాకు డేట్స్ రిలీజ్ అయినప్పుడే ప్రిన్సిపల్ గారు దీపా మేడంకి ఫోన్ చేసి, మేడం మాకు బయట వెబ్సైట్లో చూస్తుంటే ఇన్వాలిడ్ అని వస్తుంది, మరి సార్ అప్లై చేశారా లేదని అడిగితే అప్లై చేశారమ్మా, నేను అడుగుతున్నాను మూర్తి డీన్ పిఏ. ఆయన ఫోన్ చేసి నేను పెట్టానమ్మా అని చెప్పి అడిగిన తర్వాత ఎగ్జామ్ ముందు రోజు మాకు పెట్టాడు అడ్మిట్ కార్డు. మేము దాంట్లో అది అవును నిజమే అనుకుని తీసుకొని వెళ్ళాం. ఆడ చూస్తే సెంటర్ చూసి వెళ్ళాము, అక్కడ చూస్తే మా వాళ్ళు 5గురు ఉన్నారు. ఆయన పెట్టిన వాళ్ళందరూ ఎయిత్నే పడింది, ఆయన పెట్టిన వాళ్ళందరూ 8. మాకు అప్పుడే డౌట్ వచ్చింది. అయినా కానీ సర్లే కోఇన్సిడెన్స్ ఏమో అనుకున్నాం. ఆడికెళ్ళి చూస్తే అందరు బయట ఆపేశారు. ఇంకా పక్కన రూమ్లో కూర్చొని ఇంకా వాళ్ళకి ఎన్టీఏ వాళ్ళకి లెటర్ రాయించుకున్నారు, కంప్లైంట్ రాయించుకున్నారు. మా ఆధార్ కార్డు తీసుకొని స్కాన్ చేసి వాళ్ళకి పెట్టారు. అందరూ వెళ్ళిపోయాక మమ్మల్ని వదిలేరు. ఇక్కడ కాలేజ్ వాళ్ళని నిన్న ఫోన్ చేశాడు ప్రిన్సిపల్ని అడిగితే మాకేం సంబంధం లేదు, వాళ్ళు చూసుకున్నారు అది ఇది అని అంటారు. ఒక్కొక్కరు ఎంత ఫీజు కట్టారమ్మా ఇప్పుడు బట్టి? 2 years మొత్తం మీద 3.5. ఎంతమంది మెంబర్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు 15 members మాకు తెలిసి, ఇంకా ఉన్నవారు ఎంతమంది? మాకు తెలిసి 15 members. మెయిన్స్ ప్రాబ్లం మీద వస్తే మధ్యాహ్నం నీట్ వాళ్ళకు కూడా అప్లై చేయలేదని మధ్యాహ్నం తెలుసు. మేమంటే ఎన్పిఏ వాళ్ళకి కొంచెం మాకు పోయేటప్పుడు ఇక్కడ ఏం జరగట్లేదు, మాకు వాళ్ళైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ రోజుల నుంచి మాకు ఏం రావట్లేదు కదా. ఇక్కడ హైయర్ అఫీషియల్స్ అని వస్తే మాట్లాడితే మేము ఏదో ఒకటి సాల్వ్ చేసుకుంటాం, అదే అడుగుతున్నాం. మేము పేరెంట్స్ అనుకో ఫీజు గట్ట హోప్లెస్గా ఉంటున్నారు కదా, అది ఒక్కటి చాలు మాకు ఏదో ఒకటి చెప్తే. ఇప్పుడు ఉదయం నుంచి మీరు ఇక్కడే ఉన్నారమ్మా, ఎవరు రాలేదా? వెళ్ళిపోయారు. తర్వాత ఫోన్ చేస్తే మాకు న్యాయం కాదు, మేము చదివిన దానికి మీ కాలేజ్ మీద యాక్షన్ తీసుకోండి, మీ కాలేజ్ మీద యాక్షన్ తీసుకోండి. అసలు అడ్మినిస్ట్రేషన్కి ఇంటిమేట్ చేస్తే వాళ్ళే యాక్షన్ తీసుకోలేదు వీళ్ళు. ఇప్పుడు ఫీజు కంటే కూడా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. 2 years మళ్ళీ మీరు ఎలిజిబుల్ గారు